ఇప్పుడే అంటున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక టీడీపీ తన డంకాని మోగించింది. మున్సిపల్ ఎలక్షన్స్ లో మదిరాలో టీడీపీ క్యాండిడేట్ ఆల్రెడీ గెలవటం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మనం చేసుకుంటే కనుక తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న ఈ ఎన్నికల్లో హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీలో టీడీపీ డంకా మోగించింది. మనం అర్థం చేసుకుంటే ఇక్కడ మున్సిపాలిటీలో మనకి మదిరా మున్సిపాలిటీలో 10వ వార్డులో టీడీపీ గెలుపు కైవసం చేసుకుంది. ఈ పార్టీ అభ్యర్థి బోడిపూడి రేవతి విజయం సాధించారు. 10వ వార్డులో రేవతి 334 ఓట్ల తేడాతో పోలింగ్ కాగా అక్కడ ఆవిడ విజయ డంకా మోగించింది. మదిరా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాన్స్టిట్యుయెన్సీ దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ కాంగ్రెస్ దాంట్లో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ దీంట్లో 8 వార్డులని గెలుపు కైవసం చేసుకుంది. మనం నల్గొండలో చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని చూపించుకుంటూ ఉంది. దీంట్లో 4 మేజర్ మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ హవా నడుస్తుంది. 4 మేజర్ మున్సిపాలిటీస్ దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా హలియా, చండూరు, అలాగే నందికొండ, ఇలాగే మనం చూసుకుంటే చిట్యాల, ఈ 4 ప్రదేశాల్లో మనం చూసుకుంటే కాంగ్రెస్ మేజర్ మున్సిపాలిటీస్ లో హవా చాటుకుంటున్నట్టు ఇప్పటిదాకా అందిన వార్తలు. మనం చూసుకుంటే నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఈ 12 వార్డుల్లో మనం చూసుకుంటే 11 స్థానాలు ఐఎన్సి కైవసం చేసుకుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అనుమూల రేవంత్ రెడ్డి విక్టరీ. విపరీతంగా రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ ప్రభంజనం వీస్తానే ఉంది. కానీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మదిరాలో టీడీపీ క్యాండిడేట్ గెలవటం ఖచ్చితంగా ఒక రకంగా ఐ లిఫ్టింగ్ మూమెంట్ గా చూడొచ్చు. ఇప్పుడు నల్గొండలో నందికొండలో 12 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుంది. ఇక్కడ హలియాలో మనం చూసుకుంటే కనుక మున్సిపాలిటీలో కాంగ్రెస్ తన పట్టు నిరూపించుకుంది. ఇక్కడ 12 స్థానాలు ఉండగా దీంట్లో 10 వార్డులను కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దే హావ్ ఆల్రెడీ వన్ విజయ్ డంకా మోగించింది. ఇక్కడ మనం చూసుకుంటే హస్తం జోరు విపరీతంగా కొనసాగుతుంది. అండ్ నల్గొండ హలియాలో 12 వార్డుల్లో 10 వార్డులను ఆల్రెడీ కాంగ్రెస్ కైవసం చేసేసుకుంది. మనం అలాగే చూసుకుంటే చండూరు మున్సిపాలిటీలో ఇక్కడ మనం చూసుకుంటే కనుక 10 వార్డులు ఉండగా చండూరుకి దీంట్లో 7 వార్డులు ఆల్రెడీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కైవసం చేసుకున్నారు. 3కి బీఆర్ఎస్ మిగిలింది. ఇక్కడ ఆల్రెడీ ఇది విజయ్ డంకా మోగినట్టే. ఇంకా ఇది కూడా కాంగ్రెస్ ప్రభంజనం. ఇదే కాకుండా మదిరా మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా దాంట్లో ఆల్రెడీ 9 చోట్ల కాంగ్రెస్ విజయ్ డంకా మోగించింది. హస్తం ప్రభంజనం మొత్తం రాష్ట్రం అంతటా మనకి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిరూపితమవుతుంది. రేవంత్ రెడ్డి హవా ఒక్క మగాడు నుంచి ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండాని రెపరెపలాడిస్తున్నారు. జాతి పిత జాతికి పెద్ద అన్న మాటల్ని తుడిచివేయటం కాదు, అలాంటివి చేయాలంటే మనకొక ఆశయ సాధన ఉండాలి, మనకొక స్ఫూర్తిదాయకంగా నుంచోవాలి. ప్రతి ఒక్కళ్ళని జాతిపిత అంటే కుదరదు అని చెప్పి ఎక్కడా కూడా సెంటిమెంట్ అన్నది లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మిగులుతున్న సన్నివేశాలు చూస్తూనే ఉన్నాం.